బాలాజీ గారు, దివ్య గారు తణుకు నుంచి వచ్చారండి. భర్త వయసు 33 సంవత్సరాలు, భార్య వయసు 31 సంవత్సరాలు. పెళ్ళయి 4 ఏళ్ళు అయ్యింది. ఒక లాప్రోస్కోపీ ఫెయిల్యూరు, ఒక ఎస్ట్రోస్కోపీ ఫెయిల్యూరు, ఒక ఐయుఐ ఫెయిల్యూరు, ఒక హిమరేజిక్ సిస్ట్ కూడా ఉంది. మరి అయినా కూడా ఎక్కడా రాని ప్రెగ్నెన్సీ, ఈ 4 ఏళ్లలో ఎక్కడా ప్రయత్నించినా రాని ప్రెగ్నెన్సీ చివరికి మన దగ్గరికి వచ్చాక ఎన్ని నెలల్లో వచ్చిందండి? అది కూడా 4 months. 4 monthsలో వచ్చింది. అది కూడా న్యాచురల్గా వచ్చింది. ఎలా అనేది ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీని వారి మాటల్లో విందాం, బాలాజీ గారి మాటల్లో విందాం. చెప్పండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ సపోర్ట్ సార్. యాక్చువల్లీ ఫర్ యూ ఓన్లీ ఇంపాసిబుల్ అండ్ పాసిబుల్ అయింది. 4 years ఆఫ్ మ్యారేజ్లో 3 years అని ఉన్నాను. ఈవెన్ బెంగళూరు అండ్ హైదరాబాద్లో కూడా. సో 1.5 year నుంచి ట్రీట్మెంట్ వాడాను. అయినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫెర్టిలిటీ అని అంటున్నారు. సో దాని తర్వాత ఈవెన్ ఓవరియన్ సిస్ట్ అంటే అది కూడా నేను ఆపరేషన్ చేయించేసి రిమూవ్ చేయించాను. అయినా కానీ నెక్స్ట్ ఐవీఏ కూడా వెళ్ళాను. అయినా కానీ ఎక్కడ కానీ పాజిటివ్ అనేది రావట్లేదు. సో ఫర్ ద లాస్ట్ యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ అనేది సార్ని సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 months క్రిమిల్కి వాడాను. అండ్ నెక్స్ట్ 2 months 1.5 month వాడాను. ఇంకా 2 months కూడా కంప్లీట్ అవ్వలేదు. 1.5 month హార్మోన్ వాడిన తర్వాత నాకు పాజిటివ్ అనేది మనకు వచ్చింది. సో దీని తర్వాత ఇంకా లాస్ట్ ఇది ఇప్పుడు ప్రజెంట్ 4th month, 2 months నుంచి మెడిసిన్ అవుతున్నాను. ఇప్పుడు 3rd month మెడిసిన్ తీసుకోవడానికి సార్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు కూడా సిస్ట్ ఉంది? అది ఉంది సార్, ఇంకా సిస్ట్ కూడా ఉందన్నారు. 2 సార్లు ఆపరేషన్ చేసిన సిస్ట్ అక్కడే ఉంది. 2 సార్లు ఆపరేషన్ చేసిన డబ్బులు మాత్రం ఈ దగ్గర లేవు. మేడం దగ్గర ఆగిపోయింది. మేడం ఏ సిస్ట్ అయితే తీసారని 2 సార్లు ఆపరేషన్ చేశారో ఆ సిస్ట్ భద్రంగా ఇప్పటికే ఉంది. ఇంకా ఇప్పుడు స్కానింగ్లో కూడా. సో సిస్టులు ఉన్నా గెడ్డలు ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని నేను చెప్పాను. సిస్ట్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు, గెడ్డ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు, అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అని మేడం గారు ఆవిడ నిద్రపోలేదు, వీళ్ళు నిద్రపోలేదు. 2 సార్లు చేసి పెట్టారు. కానీ అది వస్తూనే ఉంది. నువ్వు తీస్తూ ఉంటే వస్తూ ఉండేదే సిస్టు అని చెప్పారు. మనం ఏం చేసాం, సిస్ట్కి సంబంధించి ఏ హార్మోన్ అయితే ఉందో హార్మోన్ల సెగ వల్ల వస్తుంది అని కనిపెట్టి ఆ సెగను తగ్గించడానికి మందులు పెడితే ఈ లోపల బిడ్డ దూరిపోయింది. బిడ్డ వచ్చేసి ఇక బిడ్డ వస్తే ఆ బిడ్డే ఆ గడ్డని అణిచేసుకుంటుంది. ఎంత సిస్టో తెలుసా? 3.8 × 2.3 సెంటీమీటర్లు, అంటే 38 మిల్లీమీటర్ల సైజు. అంటే మంచి సైజే. ఒక చిన్న ఫుట్బాల్ సైజు, అదే ఫుట్బాల్ కాదు, ఇది చిన్న బాస్కెట్బాల్ సైజు ఉంటుందేమో, లేదా టేబుల్ టెన్నిస్ బాల్, ఆ టేబుల్ టెన్నిస్ బాల్ సైజ్ వేసుకోవచ్చు. అలా ఇంకొంచెం కాలం అట్లాగే మన వాళ్ళు మేడంకి వదిలేస్తే దాన్ని క్రికెట్ బాల్ చేసి తీసేసేవాళ్ళు. మళ్ళీ ఇంకొక 30,000 అయిపోయాయి. మనం ఏం చేసామంటే దాన్ని వదిలేసి బిడ్డను రప్పించే మార్గం చూసాం కాబట్టి బిడ్డ వచ్చేసింది. ఈ గడ్డ అనిగిపోద్ది. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి ఈ గడ్డ గారు ఉండరు. లేదు సార్, ఇప్పుడు ఆల్రెడీ ఇది కొలాప్స్డ్. ఇక్కడ రాశారు చూడండి, ఆల్రెడీ ఇది చితికెను అని రాశాను డాక్టర్. గడ్డ చితికెనే గడ్డ అని రాశాడు ఆయన. ఆల్రెడీ బిడ్డ రావడం, అది ముడ్డెత్తి దాన్ని ఒక పోటు పొడవడం జరిగిపోయింది, చితికిపోయింది ఆల్రెడీ. నేను అదే చెప్పా, బిడ్డ వస్తే గడ్డ అనిగిపోద్ది. ఆ గడ్డల గురించి మనం మానేసి బిడ్డను తెచ్చుకునే మార్గం చూద్దామని చెప్పి మనం ప్రయత్నం చేసాం. మనం ఏమైనా ఆపరేషన్ చేసామా? ఏమీ లేదు. అలా వెరీ గుడ్. సో యోగ్ శాక్, పేటల్ పోలు ఇవన్నీ వచ్చేస్తాయండి. ఇక అవి రావడానికి మందులు ఇస్తాం. ఇప్పుడు వచ్చింది సార్ ఆల్రెడీ లేటెస్ట్. ఇది ఫస్ట్దా మేలో చేసింది కదా, అప్పుడు తీసుకెళ్ళినట్టున్నారు మీరు. అయితే తీసుకెళ్ళారా? ఇది లేటెస్ట్, ఆల్రెడీ వాడుతున్నాడు ఈయన. 2 months ఆల్రెడీ తీసుకెళ్లారా? మేలో సెలవులు కదా, ఇప్పుడు వీడియో ఇస్తున్నారు అంతే. 11 వారాలు 6 రోజులు వచ్చేసింది. దీంట్లో ఎక్కడో లేదు గడ్డ, లేదు గడ్డ లేదు. ఏది గడ్డేది? ఇట్స్ గాన్, ఇట్స్ గాన్. కింద నెల ఉంది, చితికుంది. ఇప్పుడు అది చితకడానికి కూడా ఏమి లేదు, అన్ని చితికిపోయి ఆవిరైపోయి ఉంది. ఇప్పుడు ఏమి లేదు. చూడండి స్కాన్. నేనేమన్నా గడ్డకు కోసానా, భయపెట్టానా? ఏమి లేదు, ఆటోమేటిక్గా. మరి అదే కదా మ్యాజిక్.
మ్యాజిక్కా కాదు ఇది, ఎస్ సార్, వైఎస్ బాబు మ్యాజిక్ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. కత్తులు లేవు, కటారులు లేవు, గుణపాలు లేవు, గడ్డపారలు లేవు, జస్ట్ బిళ్ళతోనే జరిగిపోతాయి. మీ ఒబేరియన్ సిస్టులు, మీ చాక్లెట్ సిస్టులు, మీ హెమరేజిక్ సిస్టులు, మీ ఎండోమెట్రియల్ సిస్టులు, మీ ఫైబ్రాయిడ్లు, మీ పాలిప్పులు కరిగిపోతాయి మందులతో. కత్తిరి పెట్టారా, కోసారా, తీసారా, ఒకటి తీస్తే మూడు వస్తాయి, ఆపరేషన్ చేస్తే 3 వస్తాయి. అదే చెప్పాను నేను, అదే జరిగింది ఇవాళ. ఇంకా ఇప్పుడేం ఇబ్బంది ఏమి లేదు ఆవిడకి. ఏం లేదు సార్, రైట్. ఓన్లీ అది వామిటింగ్స్ అవుతున్నాను. వామిటింగ్స్ అది వేవుళ్ళు ఉన్నాయి, వాటికి కూడా మనం బిల్లలు ఇచ్చాము. మొత్తం మీద మీకు తణుకులోను వాడారు, బెంగళూరులో వాడారు, హైదరాబాద్లోను వాడారు. మీరు జాబ్ రీత్యా వాడారు. పెళ్ళయి 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళలో చాలా చోట్ల ట్రై చేశారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలా. చివరికి 2 సార్లు ఆపరేషన్లు చేశారు, ఒక ఎస్ట్రోస్కోపీ, ఒక లాప్రోస్కోపీ, ఒక ఐయుఐ. వన్ టైం చేశారు సార్. ఒక ఐయుఐయా? ఐవీఎఫ్ వన్ టైం చేశారు. ఐయుఐ వన్ టైం. ఐవీఎఫ్ చేయలేక? ఐవీఎఫ్ చేయలేదు. ఓకే. ఐవీఎఫ్ వన్ టైం చేశారు. ఐవీఎఫ్కి వెళ్ళకోకుండానే మీ లోపల మన దగ్గరికి వచ్చేసారు, చక్కగా మన దగ్గర ప్రెగ్నెన్సీ తెచ్చేసుకున్నారు. రైట్. లాప్రోస్కోపీ 2023లో అయింది, ఐయుఐ 2024లో అయింది. రైట్. 2025లో న్యాచురల్గా వచ్చింది. మన దగ్గరికి వచ్చిన 3 నెలల 4 నెలల 4th మంత్ యూజ్ చేస్తున్నాను మెడిసిన్. 3rd మంత్ అంటే 2 months క్రిములు, 1 month హార్మోన్లు వాడారు. 4th మంత్ అంటే 2nd హార్మోన్ కిట్ వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. రైట్. ఇంకేమైనా చెప్పాలా మీరు? చాలా మందికి ఇంకా సందేశం ఇవ్వచ్చు, ఇంకా మీరు పడిన బాధ నుంచి వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే మెసేజ్ ఇవ్వచ్చు. అసలు ఐ మీన్ బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు మనం, ఎవరైనా కానీ సార్ని నమ్ముకొని మనం ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకొని వాళ్ళ దగ్గర మనం ఐవీఎఫ్ అని చెప్పేసి మనీ వేస్ట్ చేసుకోకుండా, సో డాక్టర్ దగ్గరికి వస్తే సింపుల్గా మనం వచ్చి మెడిసిన్స్ తీసుకుని, ఈవెన్ మనం వైఫ్ కూడా మనం రావట్లేదు ఇక్కడికి. జస్ట్ మనకు ఫస్ట్ 4 monthsలోనే మనమే వచ్చి మెడిసిన్ కలెక్ట్ చేసుకుని కొరియర్ కూడా చేస్తారు. కొరియర్ చేసుకుని మనం యూజ్ చేసుకుంటే సార్ చెప్పిన ఫుడ్ కానీ ఇవన్నీ డైట్ కానీ ఫాలో అయితే మనకి ఈజీగా ప్రెగ్నెన్సీ అనేది ఇక్కడ అనేది గెటింగ్ అవుట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం భర్త భార్య ఇద్దరూ రావాలి. ఎవరి సమస్య అయినా ఇద్దరు వస్తే ఇద్దరికి ఒకేసారి టెస్టులు చేస్తాం. టెస్టులు చేసి దానికి మందులు మాత్రం భర్త వచ్చినా ఇస్తాం, భార్య వచ్చినా ఇస్తాం. ఇద్దరు రాలేకపోతే కొరియర్ పెట్టేస్తాం. కొరియర్ కూడా మందులు ఎలా వాడాలనేది ఫోన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఏ సందేహం వచ్చినా కూడా మనకు 3 టెలికాలర్స్ నెంబర్లు ఉంటాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వాళ్ళు మీకు సందేహాలని నివృత్తి చేస్తారు. అలా 365 రోజులు ఆ ఫోన్ మీకు అందుబాటులో ఉంటుంది. మన హాస్పిటల్ ప్రతి సండే హాలిడే, కానీ ఫోన్ కాల్స్ వర్కింగ్. సండే కూడా వాళ్ళ సపోర్ట్ మాత్రం చాలా బాగుంటుంది సార్. యాక్చువల్లీ వితిన్ మినిట్స్లో రెస్పాండ్ అవుతారు అండ్ మీతో కూడా మాట్లాడిస్తారు ఏదైనా అవసరమైనా కానీ. అవును, ఏదైనా అవసరం అయితే వాళ్ళు సందేహము నివృత్తి కాకపోతే నాతో మాట్లాడిస్తారు అట్లా. సో అలాంటి సపోర్ట్ కూడా ఉంది. అలాగని ఫోన్ చేసినప్పుడల్లా 500 కట్టక్కర్లేదు. ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఏ 500 అయితే కట్టారో మీ బిడ్డ మీ చేతిలోకి వచ్చే వరకే అదే 500. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫీజు లేదు. మీరు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా ఫీజు లేదు. ఒక్క 500 రూపాయల ఫీజు మాత్రమే. మళ్ళీ మీ బిడ్డ రెండో బిడ్డ కావాలి, ప్రొడక్షన్ నెంబర్ 2 కావాలంటే ఇంకొక 500 కట్టిస్తాం అంతే. సరే, ఇదొక మ్యాజిక్ ఫార్ములా. ఈ మ్యాజిక్ ఫార్ములా ద్వారా 15,090 మంది సక్సెస్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఈ జంట బాలాజీ గారు, దివ్య గారు, తణుకు జంట కూడా ఈ మ్యాజిక్ ఫార్ములా ద్వారా సక్సెస్ అవ్వడమే కాకుండా మరి దేవుడు చూపించిన మార్గం ఇది. మాకు ఒక యూట్యూబ్ ద్వారా వీడియో చూడటం, ఇక్కడికి రావటం, ప్రెగ్నెన్సీ పొందటం జరిగింది దేవుడు దయ వల్ల అనే ఉద్దేశంతో, ఆ కృతజ్ఞతతో మీలాంటి వాళ్ళు కూడా బాధపడుతున్న వాళ్ళకు కూడా ధైర్యం చెప్పాలని ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. బాలాజీ గారికి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తాం. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.